Hello all, welcome back to my channel Vanilla Kitchen Stories from my kitchen to yours. This is Vanilla Harati. ఈరోజు సింపుల్గా హెల్దీగా నా స్టైల్లోని క్యారెట్స్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో మీ అందరికీ చూపిస్తాను. ప్రతిరోజు మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తో చేసుకోగలిగే సింపుల్ రెసిపీనే, కానీ నా స్టైల్లో మచ్ మోర్ టేస్టియర్గా ఎలా చేస్తానో అదే చూపించబోతున్నాను. కొన్ని వంటలు సింపుల్గానే ఉంటాయి, కానీ హార్ట్ని మాత్రం టచ్ చేస్తాయి. సో అలాంటి వంటల్లో ఇదొకటి అన్నమాట. సో యాజ్ యూజువల్గా కాఫీని తాగుతూ మీతో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ని షేర్ చేసుకుని ఆ తర్వాత వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఇక్కడ నాకు ఒక ఆఫ్రికన్ ఫ్రెండ్ ఉందన్నమాట. సో ఆ అమ్మాయి ఈరోజు నాకు కలిసి ఒక విషయం చెప్పింది. తనకి బ్లూబెర్రీస్ అంటే చాలా ఇష్టం అంట. ఇన్ని సంవత్సరాలు కూడా ఆమె ఆ బ్లూబెర్రీస్ని యోగర్ట్లో నంచుకొని తింటూ ఉండేదన్నమాట. యోగర్ట్ అంటే కర్డ్ అన్నమాట. ఇక్కడ మనకి గ్రీక్ యోగర్ట్ అలాంటివి దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి గ్రీక్ యోగర్ట్తోని ఆ అమ్మాయి బ్లూబెర్రీస్ అనేవి తింటూ ఉంటుందన్నమాట. ఇదే మన ఛానల్లో నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ బ్లూబెర్రీ స్లష్ అని ఒక స్మూతీ వీడియో అనేది షార్ట్స్లో పెట్టానన్నమాట. అఫ్కోర్స్ దానికి కాపీరైట్ పడిందిలేండి. సో వెంటనే అది యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేశారు ఆ వీడియోని. కానీ ఆ షార్ట్ వెంటనే పెట్టిన ఒక ఫ్యూ మినిట్స్లోనే ఆ అమ్మాయి చూడడం జరిగిందంట. సో ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంట అంటే ఆ బ్లూబెర్రీ స్లష్ని ఆమె చూసి నేర్చుకొని, నేర్చుకొని ఇన్ ద సెన్స్ చూసి అదేవిధంగా అమ్మాయి చేసుకొని తాగి చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. ఈరోజు ఆ అమ్మాయి నాకు ఆ మాట చెప్తుంటే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిందంటే ఈరోజు మొత్తం నేను నేల మీద లేనేలేదు, ఆకాశంలో అలా 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 విహరిస్తూ ఉన్నాను అనమాట ఆ సంతోషంతో. అంతే కదా, ఎవరైనా మనకి చిన్న కాంప్లిమెంట్ ఇచ్చినా కూడా మనకి ఎంత సంతోషంగా ఉంటుందో. 100 మంది మన గురించి చెడుగా మాట్లాడినా, మనల్ని అంత నెగటివ్గా పోతే చేయాలని చూసినా కూడా ఎవరైనా ఒక్క పర్సన్ దాంట్లో ఉండి నువ్వు అలా కాదు ఇలా ఆరెల్స్ నువ్వు ఇంకొంచెం ఎక్కువ అనే అంత కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఆ సంతోషం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతే కదా. థ్యాంక్ యూ సో మచ్ గ్రేస్. ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, థ్యాంక్స్ లాట్. మీకోసమైనా స్పెషల్గా ఇంకొక టైప్ ఆఫ్ స్మూతీ నేను ప్రిపేర్ చేసి ఇదే ఛానల్ షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తాను. యా, లెట్స్ గో ఇన్ టు అవర్ రెసిపీ. నేను ఆల్రెడీ ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టాను. ఇంకా పచ్చిమిర్చి వచ్చేసి ఆల్రెడీ వాష్ చేసి డ్రై చేసి నేను బాక్స్లో పేపర్స్ వేసి పెట్టాను. అవి కూడా చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మెయిన్ వెజిటబుల్స్ ఏంటి, క్యారెట్స్, బీన్స్ యాజ్ యూజువల్గా. సో ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అనేది హీట్ అయ్యాక దీనిలో జీరా వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఆనియన్స్ నేను రెండు ఒకేసారి వేసాను. ఎందుకంటే అది యూనిఫామ్గా ఫ్రై అవ్వడానికి నేను అలా పచ్చిమిర్చి, ఆనియన్స్ ఒకేసారి వేసాను. అండ్ దట్టు పచ్చిమిర్చి ఎలోన్గా వేస్తే బాగా చిట్పట్లాడి అండ్ ఆయిల్ అంతా కూడా స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఎప్పుడైనా పచ్చిమిర్చి వేసేటప్పుడు కొంచెం ఆనియన్తో కలిపే నేను వేస్తాను. కానీ ఈరోజు టోటల్ కంప్లీట్గా రెండు కూడా ఒకేసారి వేసాను అన్నమాట. ఎందుకంటే ఇవి యూనిఫామ్గా వేగిన తర్వాత ఫర్ ఫ్యూ సెకండ్స్ అలా వేగాక నేను నెక్స్ట్ వెజిటబుల్స్ వేయడానికి అలా వేసాను అన్నమాట. ఇక్కడ నేను వేసిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా ఎక్కువగా ఫ్రై చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ అనేవి ఓవర్గా ఫ్రై అయినా కూడా అది ఒక టైప్ ఆఫ్ స్వీట్నెస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో మన క్యారెట్స్లో కూడా ఆల్రెడీ ఆ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కర్రీ అనేది స్వీటిష్గా అయిపోతుంది.
సో, అలా కాకుండా ఉండడానికి జస్ట్ స్వెట్ అయ్యేలాగా అంటే ఏం చెప్పాలి అంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్ అయ్యేలాగా మాత్రమే నేను చేస్తున్నాను. అంతకు మించి నేను దాన్ని చేయట్లే. ఇది ఫ్రైయింగ్ అనే దానికన్నా సాటే చేస్తున్నాను అనడం అనేది బెటర్. ఆనియన్స్ వరకి లైట్‌గా ఆ వాటర్ రిలీజ్ అవ్వడానికి లైట్‌గా సాల్ట్ స్ప్రింకిల్ చేసి, కొంచెం స్టిర్ చేసి నేను క్యారట్స్ వేసేసుకున్నాను ఇమ్మీడియేట్‌గా. క్యారట్స్ వేసుకున్నాక నేను ఒక 1 టీ స్పూన్ సాల్ట్ అనేది నేను వేసుకున్నాను కర్రీ వరకి. అంటే ఇప్పటివరకి క్యారట్స్‌కిను లైక్ ఆనియన్స్‌కి కలిపి సరిపోయేంత సాల్ట్ ఇప్పుడు వేశాను. మళ్ళీ వెంటనే బీన్స్ వేశాను. బీన్స్ వేసి ఇంకొంచెం సాల్ట్‌ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇలా ఎందుకు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో సాల్ట్ వేస్తున్నావు? మొత్తం ఒకేసారి వేయొచ్చు గదా! బీన్స్ వేసిన తర్వాత ఎంత కావాలో అంత వేయొచ్చు కదా! అని మీకొక డౌట్ రావచ్చు. సో, నేను క్లారిఫై చేస్తున్నాను. ఇదేంటంటే షాలో పాన్ అనమాట. సో, అన్ని కూరగాయలు వేసేసి లైక్ సాల్ట్ కూడా ఒకేసారి వేసి మొత్తం కలపాలి అనంటే, నేను కలిపే ప్రాసెస్‌లో అవన్నీ కూడా బయటికి వచ్చేస్తాయన్నమాట. చాలా హైట్ తక్కువగా ఉంది పాన్‌కి. వెడల్పుగానే ఉంది కానీ, అంత ఈజీగా జస్ట్ లైక్ ఒక సాసర్ లాగా ఉంటుంది కాబట్టి, అవి బయటికి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను అందుకే ఆ విధంగా సాల్ట్‌ని అంతటా ఈవెన్‌గా స్ప్రెడ్ అవ్వడానికి నేను అలా బ్యాచెస్ వైస్‌గా వేశాను. సో, సాల్ట్ వేశాక ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ కారం గూడా నేను యాడ్ చేశాను. నేను ఇప్పుడే కారం ఎందుకు యాడ్ చేశాను అనంటే, జనరల్‌గా ఇప్పుడు ఈ టైంలో వేయడం వలన కారం అనేది సాల్ట్ గానీ, కారం కానీ అవి మనం వేసుకున్న క్యారెట్స్‌కి, బీన్స్‌కి అది పట్టేస్తుందనమాట. అండ్ పసుపు వచ్చేసి నేను ఇప్పుడు వేయట్లేదు. బికాజ్ పసుపు అనేది కొంచెం ఆయిల్‌లో కూడా ఫ్రై అయినట్టుగా ఉంటేనే బావుంటుంది. సో, ఈ ప్రాసెస్‌లో వేస్తే ఫ్రై అవ్వదు. జస్ట్ కుక్ అవుతుందనమాట. అందుకే కొంచెం అది ఆయిల్ లైక్ రిలీజ్ అయ్యి కొంచెం షైనీ అయ్యే టైంలో నేను వేస్తాననమాట పసుపు అన్నది. సో, ఇప్పటి వరకి మాత్రం నేను కారం వరకు వేసేసి, నేను ఓపెన్‌గా దాన్ని ఫ్రై చేస్తున్నాను. ఓపెన్‌గా ఇన్ ద సెన్స్ మూత లాంటిదేది పెట్టకుండా, లిడ్‌తో కవర్ చేయకుండా నేను కుక్ చేస్తున్నాను. ఎందుకంటే క్యారెట్‌లో ఒక ఒక రకమైన స్మెల్ లాంటిది ఉంటుంది. లైక్ మనకి తెలుస్తూ ఉంటుందనమాట. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు కానీ, సో, మూత పెట్టడం వల్ల అది వేపర్ అంతా కూడా మళ్ళీ అది పైకొచ్చి మళ్ళీ డ్రాప్లెట్స్ లాగా కర్రీలో పడి, మనకి కర్రీ అంతా కూడా ఒక రకంగా వెగటుగా అట్లాగా అనిపిస్తూ ఉంటుందనమాట. అలా కాకుండా ఇలా ఓపెన్‌గా మనం కుక్ చేసినట్లయితే మనకి కర్రీకి అలాంటి స్మెల్ ఉండదు. సో, ఇదే టెక్నిక్ బీట్రూట్‌కి కూడా అప్లై అవుతుంది. బీట్రూట్‌ని కూడా ఓపెన్‌గా కుక్ చేయడమో, ఫ్రై చేయడమో చేస్తే కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. అదే కనుక లిడ్‌తోని కవర్ చేసి వండితే కనుక మనకి ఒక రకమైన కరుకు స్మెల్‌గా లైక్ కొంచెం వెగటుగా ఉంటుంది. దాన్ని ఎలా డిస్క్రైబ్ చేయాలో అర్థం కావట్లేదు కానీ కొంతమందికి అది ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. సో, ఒక వియర్డ్ టేస్ట్ అనేది ఉంటుందనమాట. కానీ ఇలా ఓపెన్‌గా కుక్ చేసినప్పుడు మాత్రం అలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్‌లో. ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ కూడా సిమ్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే సిమ్‌లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి వాటిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా కూడా నెమ్మదిగా రిలీజ్ అయిపోతుంది. అదే హైలో పెడుతుంటే మనము ఆ వెజిటబుల్స్‌ని సరాసరి మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నట్లుగా అవుతుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అనేవి మనం లైక్ ఫ్రిడ్జ్‌లోంచి తీసుకుంటాము. ఫ్రిడ్జ్‌లోంచి తీసుకున్న వెజిటబుల్స్‌ని వాటిని స్లోగా వాటికున్న టెంపరేచర్స్ అన్నిటిని స్లోగా పెంచాలి తప్ప ఆల్ ఆఫ్ ఎ సడెన్‌గా లైక్ చల్లని వెజిటబుల్స్ తీసి ఇట్లా పాన్‌లో వేసేసి హైలో అలా పెట్టేసామనుకోండి, దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటికి రాక లోపలే ఉండిపోయి ఉడకడానికి దానికి అవకాశం అనేది ఉండదనమాట. సో, నెమ్మదిగా దాన్ని టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయిపోయి, సో, ఆ రిలీజ్డ్ వాటర్ కంటెంట్‌తోని అవి నెమ్మదిగా స్లోగా కుక్ అవుతూ ఉంటాయన్నమాట. సో, అలా చేయడం వల్ల అది కర్రీకి అనేది ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది. పైగా ఇవన్నీ ఏవి కూడా మాడే ఛాన్స్ కూడా ఏం లేదు. అంటే లైక్ నాన్ స్టిక్‌లో చేస్తున్నామని కాదు గానీ,
ఎందుకంటే మనం ఆల్రెడీ కొంచెం కొంచెమే ఫ్రై చేసాం కదా! ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ, సేమ్ టైమ్‌లో మనం వెజిటబుల్స్ కూడా ఏసాం కాబట్టి, అన్నీ కూడా ఒకటే హీట్‌తోని, ఒకటే విధంగా ఫ్రై అవుతూ ఉండడం వలన టేస్ట్ అనేది మనకి ఎన్హాన్స్ అవుతూ ఉంటుందనమాట స్లోగా. ఇక్కడ బయట చూస్తున్నారా ఎంత మంచు పడిందో? చాలా చల్లగా కూడా ఉంది. అక్కడ దూరంగా మసీద్ కనిపిస్తుంది, గమనించారా? ఆ మసీద్‌కి దగ్గరలోనే బాబా టెంపుల్ ఉంటుంది. నెదర్లాండ్స్ మొత్తంలో ఇదే టెంపుల్ చాలా ఫేమస్ అండ్ కొంచెం పెద్దది కూడా. 2 టెంపుల్స్ ఉన్నాయంట. కానీ ఒకటి మాత్రం అంత అంటే లైక్ భక్తులు రావడానికి అంత అనుకూలంగా ఉండదంట. కానీ ఇక్కడ ఉన్న టెంపుల్ మాత్రం చాలా మంది వస్తూ ఉంటారు. నాకిక్కడ వాకబుల్ డిస్టెన్సే. మహా అయితే లైక్ ఫాస్ట్‌గా నడిస్తే 5 మినిట్స్, స్లోగా నడిస్తే 7 మినిట్స్ వరకు వెళ్తూ ఉంటాను. ఇలాగే ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని అక్కడ వెళ్ళి ప్రసాదం పంచిపెడుతూ ఉంటాననమాట. ఇక్కడ నేనే కాదు, చాలా మంది తీసుకొస్తారు. లైక్ అందరూ తీసుకొస్తూ ఉంటారనమాట. హ్యాపీగా అనిపిస్తుంది. ఒక పాట్‌లక్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నైట్ టైమ్‌లో కూడా ఈ మసీద్‌లో ఉన్న లైట్స్ చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అసలు ఆ లైట్స్ అన్నీ కూడా లైక్ మా బెడ్‌రూమ్‌లో ఇట్లా లైట్స్ పడుతూ ఉంటాయన్నమాట. సో, ఏదో ఒక ఫార్మ్‌లో అట్లా దేవుడు ఉన్నాడు. మనల్ని చూస్తూ ఉన్నాడు. మనం నిద్రపోయినప్పుడు కూడా. ఎనీ ఫార్మ్ కదా! మన హిందూస్ దేవుడనే కాదు. బట్ ఐ బిలీవ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ గాడ్. సో, ఏదో సమ్ ప్రొటెక్షన్ మనం పడుకున్న టైంలో కూడా దేవుడు మనల్ని చూస్తూనే, ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు అన్న ఫీలింగ్ చాలా బావుంటుంది. సో, ఇప్పుడు మనం పసుపు వేసుకునే టైం వచ్చేసింది. సో, అది కొంచెం చక్కగా వాటర్ కంటెంట్ అంతా రిలీజ్ అయ్యి కుక్ అవుతుంది. కర్రీ కూడా షైనీగా ఫార్మ్ అయిపోయింది. పైన సర్ఫేస్ లేయర్ షైనీగా ఉంది. ఇప్పుడు టర్మరిక్ వేయడం వల్ల అది చక్కగా ఫ్రై అవుతుందనమాట. కుక్ అవ్వడమే కాదు, ఫ్రై అవుతుంది. పసుపు ఆయిల్‌లో ఫ్రై అయినదానికిను లైక్ కూరలో వాటర్ కంటెంట్‌తో ఉడకడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. టేస్ట్ వైస్‌గా చాలా తేడా అనేది ఉంటుంది. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత. బికాస్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అది బిఫోరే వేసామనుకోండి, క్యారెట్స్ బీన్స్ కన్నా బిఫోర్ డెఫినెట్గా అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇది కొంచెం ఫ్రై అయ్యాక టర్మరిక్ కూడా వేసాక అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. సో టర్మరిక్ కూడా ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా అనేది వస్తూ ఉంటుంది. ఈ టైంలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల కూడా చాలా చక్కగా ఈ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ అనేది కర్రీకి చక్కగా పట్టేస్తుంది అనమాట. ఇక్కడ జింజర్ గార్లిక్లో ఎప్పుడైనా నేను జింజర్ అనేది నేను డబుల్ క్వాంటిటీలో తీసుకుంటాను గార్లిక్ కన్నా. సో గార్లిక్ కన్నా మనం జింజర్ తక్కువ తీసుకుంటే కర్రీ ఒక వియర్డ్ టేస్ట్ వస్తుంది అనమాట. అది అడుగంటితే ఇంకా అసలు మన వర్ణనాతీతం. ఆ టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. సో ఎప్పుడైనా జింజర్ అనేది కొంచెం గార్లిక్ కన్నా ఎక్కువ ఉండేలాగే చూసుకుంటే బెటర్. సో ఇక్కడ నేను కోకోనట్, మన ఇక్కడ స్టార్ ఐటెం వచ్చేసి కోకోనట్ అండి. కోకోనట్ ఆల్రెడీ నాకు ఫ్రీజర్లో ఉంటుంది. ఎప్పుడైనా కోకోనట్ బయట నుంచి తెచ్చినప్పుడు బ్రేక్ చేసి దాన్ని ఫ్రోజ్ చేసుకుంటాను. సో అవి ఒకసారి డీఫ్రోస్ట్ చేసుకొని మిక్సర్ గ్రైండర్లో ఫైన్ పేస్ట్గా నేను ప్రిపేర్ చేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక నేను ఈ పేస్ట్ వేస్తున్నాను ఇక్కడ. జనరల్గా మేము ఎర్లీ లంచే చేస్తాము, కానీ నా హస్బెండ్కి ఏదో మీటింగ్ ఉందంట. తను ఇంకా బిఫోరే లంచ్ చేస్తానని చెప్పేసి కొంచెం కర్రీ తీసుకొని తను లంచ్ చేసేసి వెళ్ళి ఆఫీస్ మీటింగ్కి అటెండ్ అవుతున్నాడు అనమాట. యూజువల్లీ నేను సర్వసాధారణంగా కూడా నేను అసలు పెట్టను. అంటే లైక్ నేను ఫుడ్ అనేది ఫస్ట్ బాబాకి పెట్టాకే నేను తనకి పెడతాను. తను కానీ నేను కానీ తింటామన్నమాట. కానీ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ప్రతి దేవుడు కూడా ఇంపార్టెంటే కదా అన్న ఫీలింగ్తోని కనికరించి ఈరోజు తనకి లంచ్ పెట్టేశాను. సో మిగతా కర్రీలోనే నేను ఈ కొబ్బరిది యాడ్ చేసేసి నేను కర్రీ ప్రిపేర్ చేసేసి దేవుడికి సమర్పిస్తాను అన్నమాట. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు,
వెజిటబుల్స్ అన్నీ కూడా ష్రింక్ అయ్యి ఉన్నాయి. ష్రింక్ అయ్యాయి అని అంటే దాని అర్థం దానిలోంచి వాటర్ కంటెంట్ అంతా ఊజ్ అవుట్ అయిపోయి అది కుక్ అయిందనమాట. అంటే ష్రింక్ అవ్వడం అంటే క్వాంటిటీ కూడా తగ్గినట్లు. అఫ్కోర్స్ నేను కొంచెం క్వాంటిటీ తీసి తనకి పెట్టేసినా కూడా మిగతాదైనా కూడా చాలా క్వాంటిటీ అనేది చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు రైట్ టైం అనమాట మన కొబ్బరి పేస్ట్ వేసుకోవడానికి. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అవ్వడం అంటే కుక్ అవుతూ ఫ్రై అవ్వాలి. సో నేను దాన్ని సిమ్లో పెట్టి మరి కొంచెం సేపు అలాగే ఉంచాను. ఇప్పుడు నేను లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. సో కొబ్బరి కాబట్టి లిడ్ పెట్టడం వల్ల కొంచెం చక్కగా అది కుక్ అవుతుంది. గమనించండి, స్టవ్ అనేది సిమ్లోనే ఉండాలి. ఇలా సిమ్లోనే ఉంచి ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈ కోకోనట్ ఫ్లేవర్ అంతా కూడా కర్రీకి చాలా చక్కగా దాన్ని పట్టేస్తుంది అనమాట. సో ఈ కోకోనట్ కాంబినేషన్తోని క్యారెట్ కర్రీ అనేది ఇంకొంచెం టేస్టీగా మారుతుంది. సో ఒక 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకున్నాను. సో దిస్ ఈజ్ అవర్ నైవేద్యం ప్లేట్. చూడండి, వేడి వేడిగా క్యారెట్ బీన్స్ ఫ్రై కొబ్బరితోటి బాగుంది కదా. సో ఇది ఇప్పుడు మన పూజ టైం. రండి, నాతో పాటు మీరు కూడా పూజ చేద్దురు గాని. భాష తెలియకపోయినా, మన దేశం కాకపోయినా ఒక అమ్మాయి నా వీడియో చూసి కాంప్లిమెంట్ ఇచ్చింది. దాని వలన నేను ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానంటే నా సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. సో మీరు కూడా ఎవరైనా వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, నాకు కాంప్లిమెంట్ ఇవ్వండి కామెంట్ సెక్షన్లో. మీకు ఇంకా నచ్చితే లైక్ చేయండి, అలాగే కుదిరినా కుదరకపోయినా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.